పట్టణంలోని విద్యానగర్ శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరామనవమిని పురస్కరించుకుని ఆదివారం ఆలయంలోని సీతారామచంద్ర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించిన మంటపాన్ని పలు పుష్పాలతో చక్కగా అలంకరించారు. మంటపంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఉత్సవమూర్తులను ఆశీనులు చేసి అంగరంగ వైభవంగా సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణాన్ని మధ్యాహ్నం 12:20 నిమిషాలకు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించి నేత్రానంద భరితులయ్యారు. కళ్యాణాన్ని ఆలయ అర్చకులు రంజితాచారి, రుద్రాంగి గోపాలకృష్ణ శర్మ, పలువురు వేద పండితులు నిర్వహించారు. కళ్యాణానికి విశేష సంఖ్యలో భక్తులు ప్రముఖులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. మహిళలు అమ్మవారికి ఓడి బియ్యాన్ని సమర్పించారు. అనంతరం భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీ సీతారాముల నామస్మరణతో ఆలయమంతా మారుమోగింది. అనంతరం భక్తులకు కళ్యాణాక్షతలను, తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాదాన్ని ఆలయ నిర్వాహకులు వితరణ చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో సురేందర్, ఆలయ అధ్యక్షులు అశోక్ రావు, కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఫస్ట్ అడిషనల్ జడ్జ్ జితేందర్ దంపతులు ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జితేందర్ దంపతులను ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దారిలో వచ్చినప్పుడు గాని మనం సంగ్రహించుకున్నటువంటి వస్తువులు గాని పరిసరాలు గాని అన్ని కూడా ఏదైనా మైలపడి ఉండవచ్చు అనేటువంటి భావన ద్వారా మంత్రము ద్వారా శుద్ధి కావడానికని అందరిపైన కూడా సమర్పించుకోవడం జరిగింది. ఆ తర్వాత రక్షాబంధనం ఏర్పాటు చేస్తున్నారు. రక్షా సూత్రాలకు ఇక్కడ ఆరాధన గావించి లక్ష్మీదేవిని ఆవాహన చేస్తారు. సుదర్శన పెరమాన స్వామివారి రామచంద్ర స్వామి మన సీతా అమ్మవారి యొక్క కళ్యాణాన్ని తరింపడానికి అని చెప్పి కంకణ బద్దులం అవుదాం. కన్యాదానం ఇలాంటి కార్యక్రమంలో ముందుకు పద్మా శంఖ చక్ర గదా వనమాల ముద్రా ప్రదర్శయ కలశోపరి చక్రముద్రాం ప్రదర్శయేత్. ఓం సపరివారాయ శ్రీమతే సుదర్శనాయ నమః. హస్తజోహోర్ఘ్యం సమర్పయామి సపరివారాయ శ్రీమతే సుదర్శన. యజ్ఞోపవీతం భక్తజనాన్ దర్శయిత్వా ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యం సహనం పురస్తాతు ఆయుష్యమగ్ర్యం ప్రతిమంత శుభ్రం యజ్ఞోపవీతం పరమస్తు చేదః. యజ్ఞోపవీతధారణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు. ఓం యజ్ఞోపవీ గౌరీ దేవతకు అధిష్టాన మంత్రమైనటువంటి మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీలక్ష్మీ కమలాలయా వసుమతి రామా జగద్రక్షణీ కళ్యాణి సకలేశ్వరి సరసిజ భాగ్యానుసంధాయని శోభాంగి విమలేశ్వరి విమలంగలో సావధానా సుముహూర్తే సావధానా లోకరక్షణ హేతునా కంటే భక్తామి శుభగే సందీవ శరదాంశతో మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యతా ఫలప్రసాద సిద్ధిరస్తు. ఓం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంటే భక్తామి శుభగే సందీవ శరదాంశతో మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు. గోవిందా కుల్రాజాది రామచంద్ర భగవాను కీ, సీతామయ్యా కీ, లక్ష్మణ స్వామి కీ, పవన సుత హనుమాను కీ. మాంగళ్యం తంతునానేన లోక మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం
మనందరి యొక్క దాతృత్వ విశేషం ద్వారా పర్యవేక్షణలో మన ప్రధాన అర్చకులైనటువంటి యొక్క విధంగా ఉండేటువంటి యొక్క రూపకల్పన అంతా కూడా మన రంజిత్ కుమారాచార్య వారి ఆధ్వర్యంలోనే జరిగింది. మీ అందరి యొక్క భాగ్య విశేషం, అందరూ అందించినటువంటి యొక్క గొప్ప సంస్కారం, గొప్ప సహకారం ద్వారా ఇంత పెద్ద దేవాలయాన్ని నిర్మించుకొని వైభవంగా ప్రతి సంవత్సరంలో మనందరం ధరింపడానికి ఇప్పుడు కూడా మనం జరుపుకుంటున్నాం. అలనాడు దశరథ మహారాజు కూడా సత్సంతానం పొందలేకపోయానే అనేటువంటి విచారణ ద్వారా బాధపడుతున్నటువంటి సమయంలో నారదాది అనేకమైనటువంటి ఋషులు రావణాసురుని యొక్క వధను ఏర్పాటు చేయడానికి గాను నారాయణుడే స్వయంగా ఉంటాయి. దైవానికి ఏం తెలుసు అని చాలా మంది కూడా ఏలుగు గాయమైందంట. పక్కన ఉన్నటువంటి ఒక మంత్రి ఏమన్నారు, రాజా రక్తం చూపిస్తుంది అని బాధపడకండి, ఏది జరిగినా మన మంచికి అని చెప్పుంటే ఆ ఏలుగుకి ఉన్నటువంటి యొక్క గాయం కనబడింది. ఆ తర్వాత తెలుసుకున్నారు ఈ రాజ్యానికి రాజు ఇతడు అని ఆయనను వదిలివేశారు. ఎందుకు వచ్చిన తర్వాత నేను అప్పుడు ఆయనకు తోచి ఆ కారాగృహంలో ఉన్నటువంటి మంత్రి గారిని అడిగారు, ఆ మంచికేనయ్యా, నీ మంచికే. అందుకేనేమో భగవంతుడు కూడా అనుకున్నాడు, మానవులంతా కూడా అనేకమైనటువంటి దేవుడే దిగి వస్తే మనిషిగా బ్రతికుంటే నీకు ఈ కష్టాలు కనబడతాయి అని. ఇలా అందరూ అనుకున్నారేమనుకున్నాడో మహావిష్ణువు రావణాసురుణ్ణి వధించడానికి గాను మానవ మాతృనిగానే ఈ భూమి పైన ఆవిర్భవించాడు రామచంద్ర స్వామి. ద్వారా కానీ మాయ ద్వారా కానీ ఎలాంటి యొక్క స్థితిని పొమ్మూలు గింజలు కావండి అవి బ్రహ్మముడి అమ్మవారికి స్వామివారికి కూడా వస్త్రాలకు బ్రహ్మముడి ఏర్పాటు చేసి దాంపత్యాన్ని